మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కూడా చూపించలేదని అన్నారు ఆయన. ఎంక్వైరీలో నిజాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసులో బెదిరించి భయపెట్టి తప్పుడు వాగ్మూలాలను తీసుకొని అరెస్టులు చేస్తున్నారంటూ బొత్స ఆరోపిస్తున్నారు. మేము అడుగుతుంది ఏంటంటే, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు. ఏదో మోటివ్తోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షణ పడతారు. న్యాయంగా ఎంక్వైరీ చేయండి. అంతే. మోటివ్తో మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి నేను అంటున్నాను. మనం చూస్తున్నాం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్ని వాంటెడ్లీ చేయాలనే ఉద్దేశం అవుతుంది. అందుకే మరి న్యాయస్థానాలు కూడా ఆ రకంగా వాళ్ళని అభిశంసిస్తున్నాయి.